సినిమా పుట్టినరోజు అని చెప్పి ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది. ఇది మోహన్ గౌడ్, విజయ్ వర్మలు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు దీన్ని ఎందుకు వదిలేశారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజాలే చెప్పాను. నువ్వు నిజాలంటే అసలు మేము ఎప్పుడు పట్టించుకోలేదు. నారాయణరావు గారు ఉన్నప్పుడు పట్టించుకున్నాం, చేసాము, అయిపోయింది. అప్పటి నుంచి అయిపోయిన తర్వాత మర్చిపోయాం. పాపం మధ్యలో ఎవరో చేశారు, తర్వాత 5-6 ఏళ్ళ నుంచి తను చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు చేస్తున్నారు, నడుస్తుంది. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ చేయమని అడిగాము, ఇందాక చేస్తారేమో తెలియదు, చెయ్యొచ్చు. అంటే మీరు పూనుకుంటే ఇది సక్సెస్ఫుల్గా పెద్ద ప్రోగ్రామ్ అవుతుందని ఆశించవచ్చా? అదే ఇప్పుడు పూర్వకాలం అనుకునేవాడిని నేను, భరద్వాజ్ వస్తే ఇండస్ట్రీ వచ్చినట్టే అనే లెవెల్ ఉండేది. ఇప్పుడు భరద్వాజ్ వస్తే ఎవడు వచ్చినట్టు కాదు, అనామకుడు ప్రస్తుతం భరద్వాజ్. అందుకని నేను పూనుకుంటే పని అవుతుంది అనుకోవటం అమాయకత్వం. అలా అని కాదు, అంటే మీరు నలుగురు పెద్దలు పిలిచి ఏంట్రా ఇలా చేద్దామా ఏంటి అనేది ఒక స్టాండ్ తీసుకుంటే బెటర్. ఆ రోజులు పోయి మనం పిలిస్తే వచ్చేవాడు లేడు, మాట వినేవాడు లేడు, ఊరికి అది అవుతున్నాను కదా. బట్ ఏంటంటే పాజిటివ్గా ఉండాలి కాబట్టి ప్రయత్నం చేద్దాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇందాక అశోక్ కుమార్ చేసినప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఛాంబర్కి, ఎందుకంటే ఛాంబర్ డిసిషన్ తీసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే అన్నీ మనమే చూసుకునేవాళ్ళం కదా, నా దాసనారాయణ గారు తర్వాత నేను చూసుకునేవాళ్ళం కాబట్టి ధైర్యంగా మాట ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మాట ఇస్తానికి ఎవరికి ధైర్యం చాలదు, ఎందుకంటే అందరూ కలిసి రావడం చాలా కష్టం. అనే చదలవాడి శ్రీనివాస్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మోనోపాలీ ఉంది, అది తగ్గితేనే కానీ సినిమా నిర్మాతలు బ్రతకరు అని ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఏం అభిప్రాయం ఉంటుంది? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. ఏం మా ప్రేక్షకులకు ఉంటుంది? మోనోపాలీ ఉంది, మోనోపాలీ ఉంటుంది. వీళ్ళు కాబట్టి ఇంకోళ్ళు వస్తారు, పేర్లు మారితే కానీ మోనోపాలీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అంతే. అది ఇప్పుడు అంటే సమాజం మార్కెట్, ఇది వాళ్ళకి బాగుంది వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళు చేస్తున్నారు. రాదు సో అది ఉండకూడదు అనేది మా కోరిక, బట్ ఉండకుండా ఉంటుంది అనేది నమ్మలేం. థ్యాంక్ యూ అన్న.